అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గుంటూరు జిల్లాలో ఒక వివాహేతర సంబంధం చివరకు నిండు ప్రాణాల మీదకు తెచ్చింది. చేబ్రోలు మండలము సుద్దపల్లిలో ప్రియురాలు దుర్గా సృష్టించినటువంటి బీభత్సం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తనకు పెళ్ళైన మల్లేష్ అనే వ్యక్తితో కొనసాగిస్తున్నటువంటి అక్రమ సంబంధం బెడిసికొట్టడంతో ఆమె కక్ష కట్టింది. తనను దూరం పెడుతున్నాడనే కోపంతో ఒకేసారి మల్లేష్ కుటుంబం మొత్తాన్ని కూడా మంటల్లో కలిపేయాలని పెట్రోల్ బాటిల్తో దాడికి దిగింది. విచక్షణ కోల్పోయి ఆమె చేసిన ఈ పనితో ఒక నిండు సంసారం ఇప్పుడు రోడ్డున పడింది. రాత్రి సమయం ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ప్రశాంతంగా ఉన్న వేళ మృత్యు దేవతలా మారి పెట్రోల్ బాటిల్తో ప్రత్యక్షమైంది ప్రియురాలు దుర్గా. ప్రియుడు మల్లేష్తో పాటు అతని భార్య, తల్లి, చిన్నారి కుమారుడు ఇంట్లో ఉన్నారని తెలిసినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా పెట్రోల్ పోసి నిప్పండించింది. ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలతో స్థానికులు ఆహాకారాలు చేశారు. మంటలను ఆర్పేటువంటి క్రమంలో స్థానికులతో సహా మొత్తం 10 మంది గాయపడడంతో పరిస్థితి భయానకంగా మారింది. గ్యాస్ సిలిండర్ల వరకు మంటలు చేరకముందే స్థానికులు వాటిని బయటకు లాగేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఏదేమైనా కూడా ఒక్కసారిగా అగ్నికిలలకు అన్నీ కూడా కాలి బుగ్గయ్యాయి. కట్టుకున్న బట్టల నుండి పడుకునేటువంటి మంచం వరకు ఏది మిగలేదు. మనుషుల ప్రాణాలతో బయటపడమే గగనమైనట్లుగా ఇల్లంతా నల్లటి పొగతో నిండిపోయింది. క్షణికావేశంలో ఒక మహిళ చేసిన పనికి పసివాడు, వృద్ధురాలు అనే తేడా లేకుండా అందరూ ఇప్పుడు ఆసుపత్రి పాలయ్యారు. అంతేకాకుండా ఈ ఘోర కలిపైన సమాచారం అందుకున్నటువంటి చేబ్రోలు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి పరారీలో ఉన్నటువంటి నిందితురాలు ఆ దుర్గా ఎవరైతే ఈ మంటలు వ్యాపింపజేసిందో ఆమె కోసం గాలిస్తున్నారు. అక్రమ సంబంధాల వల్ల కలిగేటువంటి పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఇప్పటికీ మనం చాలా చూసాం. ఇప్పుడు అంతకు మించి అనడానికి ఈ యొక్క సుద్దవల్లి ఘటన నిదర్శనంగా మారింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నటువంటి దుర్గాను కఠినంగా శిక్షించాలని ఇప్పుడు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చూసారుగా సుద్దపల్లిలో జరిగినటువంటి దారుణ ఘటన సమాజానికి ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటో. కేవలం క్షణికమైనటువంటి సుఖం కోసం కట్టుకున్న వారిని మోసం చేస్తూ సాగించేటువంటి వివాహేతర సంబంధాలు చివరకు ఇలాంటి ప్రాణాంతక విపత్తులకే దారితీస్తాయి. ఒక తప్పుడు నిర్ణయం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాదు, పసిపిల్లలు, వృద్ధులతో సహా మొత్తం కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. ఈ అక్రమ సంబంధాల మాయలో పడి విచక్షణ కోల్పోతున్న వారు అటు పరువును ఇటు జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు అనేవి కేవలం నేరాలు మాత్రమే కాదు, అవి ఒక నిండు సంసారాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి విష వలయాలు. ఇలాంటి మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తోంది. అన్నాళ్ళు అంటే బయటకు వచ్చాము, మంటలేసిందండి. ఇంకా అది అదిరిపోయి అక్కడ వాళ్ళం అక్కడ మీటర్లు మొత్తం తీసుకున్నాము. గ్యాస్ స్తంభాలు అయ్యి అందరు సగలపడ్డారు పాపం. మా ఇంట్లోనా, ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో మేము లెక్కేసుకోలేదండి. పొద్దుపోయా మాకేం తెలీదు. ఇంకా అందరం చూరం మడుసులు మాయా గుండు టక్క టక్క కొట్టుకుంది. ఇంకా ఘోరంగా చేసింది ఆ అమ్మాయి మట్టికి వచ్చి. ఆ అమ్మాయి మాకు తెలియదండి, తెలీదు. ఎన్ని గంటలప్పుడు జరిగిందమ్మా? 8 అయింది. 8 గాయాలు బాగా తీవ్రంగా గాయాలయ్యాయా? చాలా మంది తగలబడ్డారు పాపం. సొత్తా పోయారంట పిల్లలు, కూర పిల్లలు, వీళ్ళ పక్కన వాళ్ళు కూడా తగలబడ్డారు.